హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళిద్దరికీ చాలా బోర్గా అనిపిస్తుంది అనమాట. మనకి ఇంటి దగ్గర అంటే పల్లెటూరులో పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు కదా, కానీ సిటీలో అలా ఉండదు కదండి. ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, ఒకరింటికి ఒకరిని పంపించరు. దానివల్ల చాలా బోర్గా ఫీల్ అవుతున్నారని చెప్పి మా హస్బెండ్ సండే ఈవినింగ్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చారు. ఇది మియాపూర్లోని సితారా హోటల్ పక్కనే ఉందండి. ఎంట్రన్స్లో ఈ డైనోసార్స్, చింపు చాలా అట్రాక్షన్గా అనిపించాయి. మా చిన్నోడైతే చాలా భయపడ్డాడు ఫస్ట్ వీటిని చూసి, కానీ ఎత్తుకొని దగ్గరికి తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడైతే టైము ఈవినింగ్ 6 అయ్యిందండి. ఎంట్రీ టికెట్ ఫర్ హెడ్ 100 రూపీస్. 3 years అబోవ్ ఉన్న పిల్లలకు కూడా 100 రూపీస్ తీసుకుంటున్నారు. మీకైతే టికెట్ లేదు, మీరు చూసేయచ్చు వీడియోలోని. నేనైతే టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లైట్లో అలా వెళ్ళి నేను షికార్ చేసి వస్తాను. మీరైతే ఎగ్జిబిషన్ మొత్తం చూడండి. చూసిన తర్వాత వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే లోపలికి వచ్చేయండి. లోపలికి వెళ్ళిన వెంటనే ఇలా బర్డ్స్, యానిమల్స్ని పెట్టారు. ఇవి అటు ఇటు మూవ్ అవుతున్నాయి, అలాగే సౌండ్స్ కూడా చేస్తున్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ 3D పిక్చర్స్ కూడా పెట్టారు. వీటిని 3D పిక్చర్సే కదా అంటారు. చూసారు కదా, అటు ఇటు మూవ్ అవుతూ భలే సౌండ్స్ చేస్తున్నాయి కదా. అంటే ఏ బర్డ్ ఏ సౌండ్లో అరుస్తుందో అలా పెట్టారనమాట. నెక్స్ట్ ప్యారెట్స్, అంటే బర్డ్స్ అన్నీ పెట్టారు ఎంట్రన్స్లో. తర్వాత వైల్డ్ యానిమల్స్ అన్నీ పెట్టారనమాట. ఇక్కడ పెంగ్విన్స్ అయితే చూడండి అటు ఇటు తల ఊపుతూ భలే చూస్తున్నాయి క్యూట్గా. మొత్తం అన్ని బర్డ్స్ కూడా అలా తల ఊపుతున్నాయి అనమాట. మా దేవన్స్ అయితే ఫస్ట్లో భయపడేవాడు, దగ్గరికి తీసుకెళ్తే ప్రతి దాన్ని టచ్ చేయడానికే చూసేవాడు అనమాట. నెక్స్ట్ బర్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత యానిమల్స్ అనమాట, లైక్ టైగర్, లైన్, నెక్స్ట్ కంగారో, రైనోసారస్, హిప్పోపోటమస్, డీర్స్, అలాగే ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కంగారో అయితే దాని పిల్ల చూడండి బయటికి ఎలా వస్తుందో, క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ పక్కనే ఆది మానవులను కూడా పెట్టారండి. ఫస్ట్ అయితే నేను భయపడ్డాను దగ్గరికి వెళ్ళడానికి, రియల్గా చూసినట్టు అనిపించింది అనమాట నాకు. అప్పుడు ఆది మానవులు వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉండేది, వాళ్ళు ఉండే హౌసెస్ ఎలా ఉండేవి, వాటన్నిటిని చూపిస్తూ ఇక్కడైతే చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ వాటికి ఆపోజిట్లో ఇలా ఫిష్ ఎక్వేరియంస్ పెట్టారు. ఇవైతే అంతగా నీట్గా లేవండి, ఇంకా అందుకోసమని నేనైతే మొత్తం వీడియో తీయలేదు. ఇక్కడ ఎలిఫెంట్స్ చూసారా, రియల్గా ఉన్నట్టుగా ఉంది కదా, రియల్ ఎలిఫెంట్స్ చూస్తున్నట్టు. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకా స్టాల్స్ స్టార్ట్ అయిపోయాయి. అంటే షాపింగ్ అన్నీ స్టాల్స్ అయితే పెట్టారు. ఫస్ట్ బ్యాంగిల్స్ ఎంట్రన్స్లో, దానికి ఆపోజిట్ ఇంకా డ్రెస్సెస్, స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ మొత్తం అన్నీ. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఇవే కదా ఉంటాయి, కానీ ఇక్కడ ప్రతిదీ కాస్ట్ ఎక్కువగానే ఉందండి. ఇప్పటికీ నేను చాలా టైమ్స్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను కదా, కాస్ట్ అయితే రీజనబుల్గా ఉండేది, కానీ ఇక్కడైతే అన్ని కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. సో నేను చూసాను తప్ప ఏం తీసుకోలేదు. ఈ టాప్స్ చూసారా, ఒక్కొక్కటి 450 రూపీస్ అంట. క్వాలిటీ అయితే పెద్దగా ఏం లేదు. సో అందరూ చూస్తున్నారు తప్ప ఏమీ కొనట్లేదు, జస్ట్ పిల్లలు తీసుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టే వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఈ ఐటమ్స్ అయితే బాగున్నాయండి. ఎనీ ఐటమ్ 10 రూపీస్ అంట. సో ఇవైతే రీజనబుల్గా ఉన్నాయి, అలాగే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్ బాగుంది, అలాగే ఎక్కువ మోడల్స్ కూడా ఉండడం వల్ల బాగా తీసుకుంటున్నారు అక్కడ. ఇక్కడ ఇంకా మా దేవన్స్ అయితే డాన్స్ స్టార్ట్ చేశాడు, ఎందుకంటే టాయ్స్ కొనమని. ఇంకా వీడిని మనము ఆపలేమన్నమాట, తగ్గేదేలే అంటాడు ఇంకా కొనకపోతే. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే కొంటుంటే నేను వాళ్ళకి స్లిప్పర్స్ తీసుకుందాం పిల్లలకని చెప్పి స్లిప్పర్స్ ఉన్న దగ్గరికి వచ్చాము, కానీ పిల్లలకైతే లేవు. ఇక్కడ మొత్తం అన్నీ లేడీస్కే ఉన్నాయి. ఇవి కూడా క్వాలిటీ పెద్దగా ఏం లేదు, కానీ కాస్ట్ అయితే మాత్రం ఎక్కువగానే ఉంది. ఇంకా నేనైతే స్లిప్పర్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమీ తీసుకోలేదు, జస్ట్ చూశాను. కానీ పిల్లలకి స్లిప్పర్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలు
వీళ్ళకైతే లేనే లేవు, మొత్తం లేడీస్కే ఉన్నాయి. సో ఇక్కడ ఈ బుడగలు వస్తున్నాయి కదా, ఈ గన్ అయితే కొనిపించాడు మా దేవన్సు, 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఈ బెడ్షీట్స్ చూసారా, టాప్ ఆఫర్ అని చెప్పి 1000 రూపీస్కి 3 బెడ్ షీట్స్ అంట. బాబోయ్ అనిపించింది. నెక్స్ట్ ఇదిగోండి గన్ అయితే కొనిపించాడు, ఇది 100 రూపీసు. నెక్స్ట్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను అంటే ఫస్ట్ చూసేది ఈ పెన్సిల్స్ పెన్సేనండి. చాలా మోడల్స్ ఉంటాయి కదా, నాకు భలే ఇష్టం ఇవి. కానీ మనం రాసేటప్పుడు నార్మల్ పెన్ లాగే ఉంటాయి, కానీ చూడడానికి అట్రాక్షన్ కోసమే కదా అవి. సో చూస్తానంతే, నేను కొనను. తర్వాత ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, సో అయిన తర్వాత తీసుకుందాము అనుకున్నాము, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఒక్కొక్కటి 1500, 2000, 3000 ఇలా చెప్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ ఐటమ్ని బట్టే కదా కాస్ట్ కూడా చెప్తారు వాళ్ళు. సో తర్వాత తీసుకుందామని చెప్పి వచ్చేసాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా మినీ కిచెన్ కోసము చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అదిని, అవి 3 పీసెస్ 100 రూపీస్ అంట. నెక్స్ట్ అక్కడైతే వీడియో తీయనివ్వలేదు, వీడియో తీయొద్దు అన్నారు. ఇంకా ఫ్రంట్కి వస్తే ఇదంతా గేమ్ జోన్. సో ఇంకా ఇక్కడ మా పిల్లలు, నేను, ఇంకా మా ఆయన పర్స్ ఖాళీ అయితే చేసేస్తాము ఇక్కడికి వచ్చామంటే. సో మొత్తం అంతా గేమ్ జోన్ ఇదంతానా. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇది 80 రూపీస్ అంట. ఇక్కడ ఏది అడిగినా సరే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయిపోయారు. మా దేవన్స్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నా, అస్సలు ఎక్కలేకపోయేవాడండి. స్టార్టింగ్ ఇదే ఫస్ట్ టైము వీడికి ఇది ఎక్కించడము. సో అది ఎక్కుతుంటే జారి కిందకు వచ్చేసేవాడు. వాళ్ళ డాడీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎలా ఎక్కాలి, ఎలా జారుకుంటూ రావాలి అని. వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత మెల్లిగా తాడు పట్టుకొని చూసారా ఎలా పాక్కుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కిందకి జారుకుంటూ వస్తున్నాడు చూడండి. ఇంకా ఇది ఫస్ట్ టైము వాడు ఇలా జారడము. సో ఇంకా తర్వాత నుంచి ఇంకా అస్సలు ఎక్కడ బ్రేక్ లేదండి, కంటిన్యూస్ ఆ తాడు పట్టుకొని వెళ్ళిపోయేవాడు, మెల్లిగా జారుకుంటూ వచ్చేసేవాడు. చాలా ఎంజాయ్ చేశాడు. పిల్లల్ని వాళ్ళకి ఏమీ తెలీదు, పడిపోతారేమో అని చెప్పి మనము పట్టుకొని అలా ఉంటాం, కానీ అప్పుడప్పుడు ఇలా వాళ్ళని వదిలేస్తేనే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు కదండి. నాకైతే అదే అనిపించింది. సో ఇక్కడ అప్పడాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి 80 రూపీస్ అంట. నెక్స్ట్ ఇంక ఇదిగోండి వచ్చేమో, ఇవైతే ఎంత స్పీడ్గా తిప్పుతున్నారో. నేను ఇవి ఫస్ట్ టైం అండి ఇలా ఈ ఉయ్యాల్లాగా జంపింగ్ చేస్తూ జెయింట్ వీల్ చూడటము. ఇదైతే చాలా స్పీడ్గా తిరుగుతుందండి, కళ్ళు తిరుగుతాయి అనిపించింది. నెక్స్ట్ ఈ పెద్ద జెయింట్ వీల్ ఉంది కదా, మేమైతే ఇది ఎక్కుదామని ఫిక్స్ అయ్యాము. ఏదైనా సరే 100 రూపీసే ఇక్కడ ఏ రైడింగ్కి వెళ్ళినా. సో ఇంకా జెయింట్ వీల్ అయితే చాలా టైమ్స్ ఎక్కాను కదా, ఒకసారి ఎక్కుదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఒకసారి అయితే ఎక్కేసాము 100 రూపీస్ ఇచ్చేసి. సో ఇది కూడా చాలా స్పీడ్గా తిప్పాడు, కానీ చూస్తుంటే భయం అనిపించింది. కానీ ఎక్కిన తర్వాత ఏంటి ఇంత స్లోగా తిరుగుతున్నాం అనిపించింది. నాకైతే భయం అనేది అస్సలు అనిపించలేదు, కానీ కడుపులో తిప్పినట్టు అనిపించేది అనమాట అది తిరుగుతున్నంతసేపు. అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను, అందుకే అలా అనిపించిందేమో అనుకున్నాను. ఇక్కడైతే తిరిగిన తర్వాత జెయింట్ వీల్లో కిందకైతే దిగుతున్నాను. మా హస్బెండ్ చూస్తున్నారనమాట, ఒకవేళ కళ్ళు తిరుగుతున్నాయేమో పడిపోతానేమో అని. కానీ అక్కడ అంతేం లేదు, జాగ్రత్తగానే కిందకి దిగి వచ్చేసాను. మరి నేను ఎంజాయ్ చేసి పిల్లలు ఎంజాయ్ చేయకుండా ఉంటే బాగోదు కదా. సో అందుకోసమని ఈ కార్ రైడింగ్ వాళ్ళని కూడా ఎక్కించామన్నమాట, ఇద్దరిని. ఒక్కొక్కరికి 50 రూపీస్. నెక్స్ట్ ఈ స్మోక్ బిస్కెట్స్ ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు పిల్లలు ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఇది అస్సలు హెల్త్కి మంచిది కాదంట. ఈ పొగ గొంతులోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కదా, సో గ్యాస్ట్రిక్ ఊపిరితిత్తు ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ట్రై చేయకపోవడమే మంచిది. నెక్స్ట్ ఇంకా మన ఫేవరెట్ స్టాల్ అనమాట ఇది. అన్నీ మనం టేస్ట్ చేయొచ్చు, కొనకపోయినా వాళ్ళే ఇస్తారు టేస్ట్ చేయమని. సో ఇక్కడ నేను ఏది టేస్ట్ చేద్దామా, ఏది కొనుక్కుందామా అని చూస్తున్నాను. సో ఒకటి ఇంకా నేను ఏమీ టేస్ట్ చేయట్లేదు అలా అని చెప్పి ఆయనే ఒకటి తీసి ఇచ్చారు, అది టేస్ట్ చేశానమ్మా. స్టార్టింగే అస్సలు బాగాలేదు. ఆయన ఇచ్చింది కాదు, మనకు నచ్చింది టేస్ట్ చేద్దాం అనిపించింది నాకైతే. అంటే ఆయన నన్ను చూసిన వెంటనే ఈవిడ కొనేది ఏం కాదులే టేస్ట్ చేసి వెళ్ళిపోద్ది అనుకున్నాడో ఏంటో,
ఫస్టే అది ఇచ్చాడు, చాలా చేదుగా ఉంది. ఇంక తర్వాత నేను అడిగి ఇవి తీసుకున్నాను. చిన్నప్పుడు వీటిని మేము బల్లిగుడ్లు అనేవాళ్ళమి. చాలా ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళమి. ఇప్పుడు కూడా అవే టేస్ట్ చేసి కొంచెం అయితే తీసుకున్నాను. 100 గ్రామ్స్ 50 రూపీస్ అంట. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్కి వచ్చేస్తే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి మేము చూసాం కానీ కొనుక్కోలేదు. కానీ ఇప్పుడు 100 రూపీస్కి 3 సెట్స్ అంట. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ చూపించానా, అవి నాకు బాగా నచ్చాయి. మొత్తం ఈ ఇయర్ రింగ్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపించిన 3 సెట్స్ 100 రూపీస్ అనమాట. రీజనబుల్గా అనిపించింది. ఇంకా అవి తీసుకొని బయటకైతే వచ్చేసాము. టైము 9:30 అయింది ఇప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.